నమస్కారం అండి. దిస్ ఇస్ #you. పవన్ కళ్యాణ్ గారు నిన్న సేనాగళం అని మొదలుపెట్టారు. సేనాగళం అంటే జెన్జీస్ కోసం. ఈరోజు పక్క రాష్ట్రంలో విజయ్ ముఖ్యమంత్రి అయింది జెన్జీస్ ప్రభంజనం వల్లే. అంటే 18 నుంచి 29 ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ వీళ్ళ ప్రణాళికల్ని రచించడం. సో సేనాగళం కంప్లీట్గా ఫోకస్ చేసేది 18 నుంచి 29 నుంచి 30 ఏళ్ల వరకే, అంతే. సో సేనాగళాన్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఇక్కడి నుంచి చాలా సీరియస్గా ఉన్నారు జెన్జీ ఓటర్స్ పట్ల. అది కాకుండా తెలంగాణలో నువ్వు ఎలా అడుగు పెడతావో చూస్తామని చెప్పి ఇక్కడ స్థానిక రేసిస్ట్ జర్నలిస్టులు చాలా మంది కమెంట్ చేశారు. కానీ ఎక్కడా వెనకడు వేయకుండా రేపు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీతో కూర్చుని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయటం కోసం, ప్లానింగ్ కోసం రేపు తెలంగాణలో అడుగు పెడుతున్నారు. మీటింగ్ ఇక్కడే పెడుతున్నారు. ఇది ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణలో అడుగు పెడతామన్నారో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి ఏ భయం లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు దే ఆర్ ప్రొసీడింగ్ విత్ దర్ ఫార్మ్స్ అండ్ రిఫార్మ్స్. వాళ్ళు హాయిగా ఉన్నారు, ఎక్కడా ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ 2.0 వర్షన్ ఉన్న కవితకి అలాంగ్ విత్ రేసిస్ట్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో చాలామంది తెలంగాణ ప్రాంతీయ విభేదాన్ని సృష్టించాలి అని చెప్పి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కండెమ్ చేసే లెవెల్లో రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి చెప్పులతో కూడా కొట్టడం ఒక లేడీస్ నినాదం చెయ్యండి ఎడిటర్ ఇక్కడ అన్ని చెప్పులతో అందుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. జెన్జీ మీద ఫోకస్, అలాగే తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఫోకస్ క్లియర్గా పెట్టుకుని వస్తున్నారు. ఇక్కడ దాకా పాయింట్ చాలా స్ట్రైట్గా ఉంది, ఎక్కడ వెనక్కి తగ్గరు. కవిత కూడా వచ్చేసి ఇక్కడ గరిటె తిప్పుతా ఉంటే ఊరుకో ఉంటున్నారు. అదేమి వంటశాల కాదు గరిటె తిప్పడానికి, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఎవరు ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. సో గెలుస్తారా గెలవరా అన్న ఒక విషయం పక్కన పెడితే, ఎస్ ప్రభంజనంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం అన్నారు. ఏంటంటే కులాన్ని నన్ను ట్యాగ్ చేయకండి. కాపు కులస్తులకి డైరెక్ట్గా చెప్పారు ఆయన. నేను ఒక కులాన్ని ఉద్ధరించడానికి పవర్లోకి రాలేదు, మొత్తం సమాజాన్ని బాగుపరచాలన్న విషయంలోనే కూటమిలో ఉండి మేమందరం ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని క్లియర్గా ఉన్నారు. యూజువల్గా చాలా గట్స్ కావాలండి. ఏ కులం నుంచి అయితే వచ్చారో ఆ కులాన్ని పక్కన పెట్టి అన్ని కులాలకి సమాంతర రాజకీయం అందజేస్తాము, నైతిక విలువలతో కూడిన రాజకీయం మేము చేస్తాము అని చెప్పడం చాలా గట్స్ కావాలి. కానీ చాలామంది కాపు కులస్తులే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏంటి మా కులాన్ని పట్టించుకోవా నువ్వు అని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన ఫోకస్ చేస్తున్న సేనాగళం ఎవరైతే జెన్జీస్ ఉన్నారో వాళ్ళకి ఏ కులంతోనూ పనిలేదు. వాళ్ళు కులాన్ని పట్టించుకోరు, కులానికి అతీతంగా వాళ్ళు ఆలోచిస్తారు. కులం అన్న లాంగ్వేజ్ వాళ్ళకు ఉండదు అసలు. సో అలాంటి జెన్జీస్ ఓట్ల ప్రభంజనం తమిళనాడులో ఎలా చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా జెన్జీస్ నుంచి పుట్టిన పార్టీయే. సో ఈ ప్రభంజనం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్గా కులం అన్న వర్డ్ని పక్కన పడేశారు. పక్కన పడేయడంతో జెన్జీస్ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ ఫ్యాన్స్ కూడా వీళ్ళే, ఆయన ఆదరించే అభిమానులు వీళ్ళే, ఆయన సినిమా కట్అవుట్లు కట్టే ఏజ్ గ్రూప్ కూడా వీళ్ళదే. ఇదంతా ఒక రకంగా చూసుకుంటే మానియా క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అవనండి, ఇప్పుడు తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆయన అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టి ఎంతవరకు హీ విల్ విన్ ద రేస్ అనేది నాకు తెలియదు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అడుగు పెట్టడానికి వీల్లేదు, కబడ్దార్ అన్న చోటే అడుగు పెట్టి సేనాగళాన్ని ముందు నడిపించబోతున్నారు. ఇది ఒక ప్రభంజనం. తెలంగాణ ఫార్మేషన్ డే రేపుని ఆయన ఎగ్జాక్ట్ రేపే తెలంగాణలో అడుగు పెట్టడం, జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళటం. ఇది కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి అపర మేధావులందరూ కూర్చుని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మడ్స్లింగ్ చేయటం. ఏపీలో తెలంగాణలో అక్కడ వైసీపీ, ఇక్కడ వీళ్ళందరూ కూర్చుని ఒకేసారి ఒకే వ్యక్తి మీద మడ్స్లింగ్ చేస్తున్నారంటే ఇది ఒక కాన్కాక్టెడ్ డ్రామా, నో అదర్ ఐడియా. ఒకేసారి ఇన్ని స్వరాలు ఎందుకు వస్తాయండి ఒకే మనిషి గురించి? చాలా విచిత్రంగా అనిపించలా? సో ఆ భిన్నమైన వ్యక్తులందరూ కలిసి ఒకేసారి కూర్చుని ఒకే మనిషిపై దాడి చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ జన సైనికులు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గరు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలో. తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ వాళ్ళకి కాంగ్రెసే కావాలనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిరూపిస్తారు, లేదా జనసేన కావాలనుకుంటే నిరూపిస్తారు. పోనీ కల్వకోట్ల కవితక్క పెట్టిన పార్టీయే కావాలనుకుంటే వాళ్ళు ఏది కావాలంటే అది చూస్ చేసుకుంటారు. ఐ థింక్ కవిత ఇస్ కంటెస్టింగ్ ఆర్ నాట్, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ తెలంగాణలో మాత్రం జనసేన ప్రభంజనం మొదలవబోతుంది. రేపటితో శ్రీకారం చుట్టుతున్న సేనా గళానికి ఎంతవరకు తోడ్పడతారో, ఎంతమంది జెన్జీ అట్రాక్ట్ అవుతారో, క్రౌడ్ పుల్లర్గానే మిగిలిపోతారా లేకపోతే ఓట్లుగా కూడా కన్వర్ట్ అవుతాయి ఈ రాష్ట్రంలో, వేచి చూడాలి. సో మీ ఒపీనియన్ ఏంటి? సడన్గా పవన్ కళ్యాణ్ గురించి కవిత ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? ఐడెంటిటీ క్రైసిసా ఆవిడికి? లేకపోతే విభిన్నమైన స్వరాలు వినిపిస్తే రెండు రాష్ట్రాల్లోనూ ఒక మనిషిని కార్నర్ అవుట్ చేసి కూటమి నుంచి బయటకు రప్పించాలన్న కుట్ర? దీనిపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.